వైఎస్ వివేకానంద హత్య కేసులో నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరే నిందితులు, మీరే ఆ హత్య వెనుక ఉన్నారు అనే ఆరోపణలు వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది చాలా ఇబ్బందికరంగా కూడా చాలా ఫీల్ అయ్యాము. మేము మా చిన్నాన్న, మా బ్రదర్స్ కూడా కూర్చొని ఇది మనము దీనికి ఏదో ఒకటి స్టెప్ వేసి మనం కాదని నిరూపించుకోకపోతే ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు వాళ్ళకు శత్రుత్వం అయినట్లుండి అనవసరమైన నింద మనము ఇది వేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమనే ఫస్ట్ సిట్టు 2 సిట్ అని వేసినప్పుడు కూడా సిట్టు విచారణ వరకు మేము పోయాం. కానీ మాకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చి మనల్నే ఈ రకంగా విరికియాలని ఉన్నారు ఈ కేసులో, వాళ్ళు తప్పించుకునే దానికని వచ్చినప్పుడు ఇది డీప్గా ఆలోచించి ఇది ఏదైతే బాగుంటుందని లాయర్స్తో అంతా చేసి ఫస్ట్ దీనికి విరుగుడు వచ్చేసి దాని ఏదైతే విచారణ జరుగుతూ ఉందో ఆ విచారణ కంపల్సరీగా నీట్గా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో లేకుండా సెంట్రల్లో అయితేనే మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీకి పోయింది కూడా నేను. నా తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత సునీతమ్మ ఇంప్లీడ్ అయింది. ఆ రకంగా అది మా కేవలం మాకు మేము హత్య చేయలేదు కాబట్టి దేవుడు మాకు ఆ రకంగా చేసి అది సిబిఐ వాళ్ళ చేతుల్లోకి పోయి సిబిఐ ఎంక్వైరీకి పోయింది అది.